హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అయితే చూపించబోతున్నాను. ఇది మన వైజాగ్లో అనమాట. చూసేయండి, మ్యాప్లో కనిపించేది అదే. ఒకసారి రైట్ సైడ్ కింద కార్నర్లో చూసేయండి గాయస్, అది మనకి రోడ్ అనమాట. కింద కనిపించేది మ్యాప్లో చూస్తున్నారు కదా, మనకి ఇటు అటు కొండలు మధ్యలో రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ ఫారెస్ట్ మొత్తం మనకి 625 ఎకరాల్లో ఉంటుంది ఫ్రెండ్స్. విస్తీర్ణంలో చాలా పెద్ద రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. మీ కిందకి చెప్పినట్టు మనకి కార్నర్లో నేషనల్ హైవే కనిపిస్తుంది అన్నా కదా, అది NH-16 అనమాట. ఆ రోడ్ పక్కనే ఉంటుంది. ఇది సుమారు 4-5 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. జూలాజికల్ పార్కే కదా, టైంపాస్ తిరగొచ్చులే అనుకున్నాను. కాకపోతే మొత్తం తిరిగేసరికి మా దోలు తీరిపోయింది అనమాట. అంటే చాలా ఉంటుంది, ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా. బ్యాటరీ సైకిల్ ఆప్షన్ కూడా ఉండే, అంటే సైకిల్ తొక్కుంటూ వెళ్ళొచ్చు అనమాట చూసుకుంటూ. కాకపోతే ఏంటంటే ఇక నడుచుకుంటూ వెళ్తే మెల్లగా వెళ్ళొచ్చు కదా అన్నట్టు వెళ్ళాం. కాకపోతే సైకిల్ తీసుకున్న బాగుండి అనిపించింది. ఎండకి మా వల్ల కాలేదన్నమాట నడవడం. ఇంకా లేట్ చేయకుండా అయితే మీకు జూలాజికల్ పార్క్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూసేయండి. మనకి స్టార్టింగ్ అంటే మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఏంటంటే మనకి వై జంక్షన్లా ఉంటుంది అనమాట. మీకు కనిపిస్తుంది కదా మ్యాప్లో, అదే అనమాట. ప్రజెంట్ మేమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రూట్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాం. మనం ఏ రూట్ నుంచి వెళ్ళినా కూడా మనం రౌండ్ తిరిగి మళ్ళీ ఇటే వస్తాం అనమాట. మెయిన్ రోడ్కి వెళ్ళే మేమైతే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట. ఈ జూ పార్క్లో మనం ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ అనమాట. స్టార్టింగ్లో మనకి చూడండి గాయస్, ఇక్కడ వాటర్లో మనకి బాతులు కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, స్నానం చేసుకుంటున్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. బాతుల్లో చాలా రకాలు ఉంటాయి, అందులో ఏదో రకం అనమాట. చూడండి గాయస్, మీకు దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తా. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఇప్పుడు మొబైల్లో షూట్ చేస్తున్నా ఈ వీడియో. నేను వీడియో తీస్తున్న మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 Pro. ఇందులో ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. అంటే రీసెంట్గానే తీసుకున్నాం కొత్త మొబైల్, ఒక 1 month అవుతుంది. దీని కెమెరా క్వాలిటీ ఎంత బాగుంటుందో ఒకసారి బయటికి వెళ్ళాక చెక్ చేయాలని అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈరోజు జూ పార్క్ వచ్చాం కాబట్టి మీకు అందులోనే వీడియో తీసి చూపిస్తున్నా. చూడండి, జూమింగ్లో కూడా సూపర్ క్లారిటీ వస్తుంది వీడియో. నెక్స్ట్ దీని తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళగానే చూడబోయేది చూడండి గాయస్, లాంగ్లో మీకు కనిపించేది ఖడ్గమృగం అనమాట. చూడండి, దాని గురించి ఇది డీటెయిల్స్ అంటే బోర్డు అనమాట. అది ఉండే ప్లేస్లో ఈ బోర్డు పెట్టారు, దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. చూడండి గాయస్, ఇక్కడ పెద్ద గొంతులో నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇది ఖడ్గమృగం అనమాట. స్నానం చేసే ప్లేస్ అనమాట అది. ఆ వాటర్లో స్నానం చేసుకుంటుంది. స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ మ్యాప్ తినడానికి ఒడ్డెక్కి ఆ మ్యాప్ తింటుంది అనమాట. చూడండి ఎలా తింటుందో, మీకు దగ్గర ఇలా చూపిస్తా. చూడండి దగ్గర నుంచి ఎలా ఉంటుందో. దాని కట్అవుట్ చూడండి ఒకసారి, చాలా భారీగా చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఆ ఖడ్గమృగం ఉండే ప్లేస్లోనే చూడండి దాని పక్కన కొంగలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. దాని కాలు చూడండి ఎంత ఉన్నాయో. చూడండి, అది బ్లాక్ వైట్ పింక్ కలర్ రెండు మిక్స్ అయ్యి ఉందన్నమాట. అంటే కొంగల్లో ఇదో జాతి రకం కొంగలు అనమాట. ఇవి వేరే అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. మనం పల్లెటూరులో చూస్తుంటాం, అవి కొంచెం చిన్నగానే ఉంటాయి. ఇది చాలా పెద్దగా ఉన్నాయి. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, రియల్గా అయితే చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి చెట్టు కింద. చూడండి మంచిగా తినేసి కూర్చొని ఉన్నాయి అనమాట. ఇందాక మీకు చెప్పా కదా ఖడ్గమృగాన్ని దగ్గర నుంచి చూపిస్తా అని. చూడండి గాయస్, దగ్గర నుంచి కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తా. చూడండి ఎలా తింటుందో. అది సంథింగ్ ఏదో తింటుందన్నమాట. అది గడ్డ ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఎలా ఉందంటే అది మొక్కజొన్న మొక్కలు ఉంటాయి కదా, అలా ఉందన్నమాట సేమ్. చూడండి దాని బాడీ ఎలా ఉందో, గుండ్రాయి అన్నట్టే ఉంది, గట్టిగా ఉందన్నమాట దాని బాడీ. చూడండి ఎలా ఉందో. ఇగో పక్కనే కొంగలు, చూడండి కొంగలు ఎలా పడుకుని ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది ఎలిఫెంట్ అనమాట. ఎలిఫెంట్ వరల్డ్. చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. అంటే దీనికన్నా పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఏనుగులు మీడియం సైజ్ అనమాట. మీడియం సైజ్ ఏనుగులు ఇవి. అంటే దీని ఎంట్రీ వీడియో ఉండే గాయస్, అది నేను రికార్డ్ చేయడం మర్చిపోయా. వీడియో ఆన్ చేసి ఆల్రెడీ ఉండే మొబైల్లో, రికార్డు బటన్ నొక్కకుండా మర్చిపోయి అలాగే చూసుకుంటూ ఉండిపోయా ఏనుగుల్ని. తీరా చూస్తే అది రికార్డ్ అవ్వలేదు. ఎంట్రీ అయితే సూపర్ ఉంటుండే, కానీ వీడియో మిస్ అయిపోయింది గాయస్. ఏనుగులను అయితే తోలుకొచ్చి పెద్ద పెద్ద ఛానల్తో కట్టేసారు కాలని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఏనుగులు అనమాట.
ఇప్పుడు చూడండి ఒక పర్సన్ వెళ్తున్నారు. ఆ పర్సన్ వాటికి ఏం చేస్తున్నారంటే పళ్ళు పెడుతున్నారు అనమాట. చూడండి ఎలా తింటున్నాయో, తొండంతో ఆ పళ్ళు తీసుకొని తింటున్నాయి అనమాట. చూడండి గాయస్ ఎలా అరుస్తున్నాయో, ఏనుగులు అరుస్తున్నాయి అనమాట. పండ్లు ఇంకొన్ని కావాలని, కాకపోతే అయిపోయినాయి. కొన్నే తెచ్చిండు, 4-5 ఉంటాయి అనమాట. అవి 2 తినేసి మళ్ళీ ఇంక కావాలని అరుస్తున్నాయి. వెళ్ళిపోయిండు ఆ పర్సన్. ఇప్పుడు ఏం చేసుకుంటున్నాయి అంటే ఆ 2 చూడండి, తొండంతో మట్టి తీసుకొని, అంటే వాటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, టైంపాస్ అవ్వట్లే వాటికి. తొండంతో మట్టి తీసుకుని ఏం చేస్తాయంటే చూడండి, విసురుకుంటాయి వాటి మీద, వీపు మీద. అదిగోండి, మట్టిని మొత్తం తొండంతో తీసుకొని విసురుకుంటుంది దాని ఒంటి మీద. ఎందుకు అలా చేస్తుందో తెలియదు నాకు కూడా. ఏనుగుల్ని చూడడం నేను సెకండ్ టైం అనమాట. వాటి బిహేవియర్ గురించి తెలియదు నాకు అంతగా. ఎందుకు అలా చేస్తున్నాయి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూడబోయేది కోతులు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు మొత్తం వరుసగా కోతులే ఉంటాయి అన్నమాట. అంటే ఒక రకం కోతులు కాదు, మనం చూసే కోతులు కాదు, రకరకాల కోతులు ఉంటాయి. మీకు చూపిస్తా, చూసేయండి. కాకపోతే ఏంటంటే ఈ కోతుల చుట్టూ పెద్ద, అంటే కోతుల చుట్టూ అనే కాదు, అన్ని జంతువులు కనమాట ఇలా రౌండ్ గోడ కట్టి, ఆ గోడ ధర అమ్మటి అవి ఎక్కకుండా, అంటే బయటికి రాకుండా గుంతలా తవ్వేసి మధ్యలో పెద్ద దెబ్బలా పోసారనమాట, మట్టి దెబ్బలాగా. అంటే అవి ఉండడానికి ప్లేస్ అనమాట. చూడండి ఈ కోతులు అనమాట, చాలా లాంగ్లో ఉన్నాయి. అయినా మీకు జూమ్ చేసి మరీ చూపించడానికి ట్రై చేస్తున్నా. చూడండి ఎంత లాంగ్ ఉన్నాయో, నేను జూమ్ చేసి చూపిస్తా. జూమ్ చేస్తే ఇది బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల అది వీడియో ఫోకస్ అంతా ఇది వెళ్తున్న కాడే పడుతుంది ఫ్రెండ్స్. అంటే లాంగ్లో నీడ కింద ఉన్న జంతువులు అంతా, అంటే వీడియోలో జూమ్ చేస్తే క్లారిటీ కనిపించట్లేదు, చాలా లాంగ్లో ఉంటున్నాయి. చూడండి అవి ఏం చేస్తున్నాయి అంటే మంచిగా తినేసి నీడ కింద ఉంటున్నాయి అన్నమాట. చూడండి ఇదో కోతి, ఇది ఒకటే ఉంది. ఇంకో కోతి లోపల ఉండొచ్చు, అది చూస్తున్నారా, నాకు గుమ్మం లాగా ఉంది ఎదురుగా బ్లాక్ కలర్లో. ఇంకొకటి అక్కడ ఉండొచ్చు. ఇదేమో కూర్చొని ఉంది మంచిగా కట్టె పుల్లల పైన, దానిపైన పాక అనమాట. చూడండి జూమ్ చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపించేది ఏదో టైప్ ఆఫ్ కోతి అనమాట. అంటే ఏదో రకమైన కోతులు. చూడండి ఎలా ఆడుకుంటున్నాయి అన్నమాట. అంటే ఇవేంటంటే వాటి జోన్ ఉంటుంది కదా, అవి ఉండే ప్లేస్లో ప్రతి దాంట్లో ఒక ఆడ కోతి, ఒక మగ కోతి అనుకుంటా. ప్రతి దాంట్లో 2 కోతులు ఉంటున్నాయి. చూడండి ఇదిగో, ఇది ఇంకో రకమైన కోతి. చూడండి ఎలా ఉందో. ఇది చాలా పైకి ఎక్కి కూర్చుంది గాయస్. మేము రాగానే అక్కడ కింద ఉండే, మేము అలా వీడియో తీసుకుంటే వెళ్ళి పైకి కూర్చుంది. చూడండి ఎంత హైట్లో ఉందో. ఇలాంటి టైప్ ఆఫ్ కోతులు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఇంకా మీకు ముందుకు వెళ్ళాక ఇంకా చాలా రకాల కోతులు చూపిస్తా. చూడండి ఇదిగో చూస్తుంది, వీడియో తీస్తుంటే చాలా జనాలు ఉన్నారు దీని చుట్టూ, చూస్తుందన్నమాట పైకి ఎక్కి ఏం చేస్తున్నారా అని. చూడండి గైస్, నెక్స్ట్ దీని పక్కనే మనకు కనిపించేది ఈ రకమైన కోతులు అనమాట. చూడండి అవి టైంపాస్ ఆడుకోవడానికి టైర్లు, అంటే ఉయ్యాలు ఊగుతాయి కోతులు. ఇదిగో ఉయ్యాలు ఊగడానికి, అలాగే ఆడుకోవడానికి, టైంపాస్ వాటికి అనమాట. చూడండి టైర్లు ఎలా కట్టేసి ఉన్నాయో. ఇవో రకమైన కోతులు. ఇగో చూడండి, ఒక కోతి అయితే కిందకు వచ్చేదో చేస్తుంది, ఏదో వచ్చిందనమాట. కిందకు వచ్చి ఏదో చేస్తుంది. చూస్తున్నాం మేము కూడా ఏం చేస్తుందా అని జూమ్ చేసి మీకు చూపిస్తున్నా. దాని పక్కన ఇంకో కోతి ఏదో వెతుకుతుంది అనమాట. ఏమైనా దొరుకుతాయేమో తినడానికని. తినేసి ఉంటాయి ఆల్రెడీ నాకు తెలిసి. వీళ్ళకి డైలీ ఫుడ్ పెడతారు వీటికి. ఇక్కడున్న జంతువులకి ఫుడ్ ఎలా అంటే, ఇక్కడ కొంతమంది ఉంటారు అనమాట సెలబ్రిటీలు, అలాగే కొంచెం బాగా రిచ్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడున్న జంతువుల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ జంతువులు డైలీ తినే ఫుడ్ ఖర్చు అంతా వాళ్ళు చూసుకుంటారు అనమాట. చూడండి గాయస్, దీన్ని నేను నక్కనాలా కుక్కనాలా అర్థం కావట్లేదు. ఇదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది నక్కనకుంట. చూడండి గాయస్, 2 ఉన్నాయి. ఈ ఫ్రాక్ చూస్తే నక్కలాగానే ఉంది, నక్కే అనుకుంటా. అంటే వీటికి ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి, అవి ఉన్న ప్లేస్లో ఆ జంతువుల పేర్లు ఉన్నాయిలే కానీ చూసుకోకుండా వచ్చేసాడు డైరెక్ట్.
వీడియో తీసుకుంటూ చూడకుండా మర్చిపోయి వచ్చేసాను అనమాట. చూడండి మొత్తం 3 ఉన్నాయి అన్నమాట, ఆడుకుంటున్నాయి. సారీ గాయస్, ఏమనుకోకండి. మీకు తెలిస్తే వీటి పేరేంటో కామెంట్ చేయండి. ఇవేంటంటే మంచిగా తినేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట, మంచిగా చిల్ అవుతున్నాయి, అన్నీ కలిసి ఆడుకుంటున్నాయి ఫ్రెండ్స్. చూడండి గాయస్, ఇప్పుడు మనకు కనిపించేది హాయినా. చూడండి, ఇదైతే ఒకటే కనిపిస్తుంది, ఇది ఒకటే ఉందనుకుంటా. చూడండి ఎలా ఉందో, మంచిగా నీడ కింద రెస్ట్ తీసుకుంటుంది. చూడండి అదిగో ఇదిగో మెల్లగా నడుస్తుంది, ఇక వెళ్తుంది ఇక. చూడండి, దీనికైతే చాలా పెద్ద ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, లోపల అయితే లేదు, మాకైతే ఒకటే కనిపిస్తుంది. ఇదిగో నెక్స్ట్ మనకు కనిపించేది చింపాంజీ అనమాట. చింపాంజీ అయితే ఎక్కడో ఉంది. దీని చుట్టూ అయితే సోలార్ ఫెన్సింగ్ వేశారు, ఎందుకంటే చింపాంజీ చాలా తెలివైంది అనమాట. చెట్లు కానీ గోడలు కానీ చాలా ఈజీగా ఎక్కేస్తుంది ఫ్రెండ్స్ ఈ చింపాంజీ. అందుకే దీనికి చాలా పకడ్బందీగా మంచి సోలార్ ఫెన్సింగ్ వేశారు చుట్టూ. స్టార్టింగ్ నుంచి అన్ని జంతువులు చూసుకుంటూ వచ్చా, దేనికి కనిపించలేదు. ఈ చింపాంజీకి ఫస్ట్ టైం కనిపించింది అనమాట సోలార్ ఫెన్సింగ్. చూడండి ఎక్కడో దూరంగా ఉంది, అది చేస్తుంది, లాంగ్లో చెట్టు కింద ఉంది, అది చేస్తుంది, తింటుంది అనమాట. ఇదిగో ఇప్పుడు మనం చూడబోయేది చిరుతపులి ఫ్రెండ్స్. చూడండి, ఇది గుహ లోపల ఉంది, మొత్తం నీడే ఉంది అనమాట, కనిపించట్లేదు, చాలా దూరంగా ఉంది ఇది కూడా. మీకు అయినా సరే మీకు జూమ్ చేసి మరి చూపిస్తా. చూడండి అదిగో మంచిగా నీడ కింద పడుకొని ఉంది అనమాట. చూడండి గాయస్, చూడండి ఎంత భయంకరంగా ఉందో చిరుతపులి. ప్రజెంట్ అయితే ఒకటే కనిపిస్తుంది, లోపలన్నీ తెలియదు. మా పక్కన అయితే చిన్నపిల్లలు ఉన్నారు, చిరుతపులి బాగుండవని పలకరిస్తున్నారు అనమాట, కానీ అది కొంచెం రెస్పాండ్ అవ్వట్లేదు. చూడండి దాని చేసుకుంటూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపించేది పెద్ద పులి అనమాట. చూడండి ఎలా నడుచుకుంటూ వస్తుందో. మన బెంగాల్ టైగర్, ఇది మన జాతీయ జంతువు, రాయల్ బెంగాల్ టైగర్ అంటారు దీన్నే, మన నేషనల్ ఎనిమల్ అనమాట ఇది. చూడండి రెండు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాయో. చూడండి మా పక్కన పిల్లలు ఎలా అంటున్నారు, పెద్ద పులి చిన్న పులి అంటున్నారు, పిల్లలు అంటారు మా పక్కన. పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్, గోలగోలు చేసేస్తున్నారు. చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చూసి. ఇక్కడ నుంచి మనకి మొత్తం రామచిలుకలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, మనకి యాక్చువల్గా విలేజెస్లో ఏంటంటే మనం గ్రీన్ కలర్ చిలుకలు మాత్రమే చూస్తుంటాం. ఇక్కడ చూడండి రకరకాల, అంటే చాలా కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా చాలా రకాల చిలుకలు మనకు కనిపిస్తాయి. చూడండి మీకు చూపిస్తా. ఇది మనకి ఏంటంటే చిలుకలకి బయట పక్క మొత్తం గ్లాస్ పెట్టారు, మనం బయట నుంచి చూడడానికి ఆప్షన్ ఉంటుంది, దగ్గర నుంచి ఉండదు అనమాట. ఇదేమవుతుందంటే మనం మధ్యాహ్నం వచ్చాం కదా, సన్లైట్ మొత్తం గ్లాస్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కెమెరాకి. అది అంత అంటే కెమెరా కనిపించట్లేదు అంత క్లారిటీగా, అయినా సరే మీకు జూమ్ చేసి మరి చూపిస్తా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చిలుకలు. 2 చిలుకలు చూడండి ఎలా తింటున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఆ గ్లాస్కి కెమెరా అంటే మొబైల్ ఆన్ ఇచ్చి మరి జూమ్ చేసి మరి చూపిస్తున్నాను, మీకు చూపెడదామని. ఈ మొబైల్లో మాత్రం వీడియో జూమింగ్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. జూమ్ చేసి తీసినా సరే చాలా బాగా కనిపిస్తుంది. మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, అక్కడక్కడ మ్యాక్సిమం మీకు క్లియర్గా కనిపించడానికి ట్రై చేస్తాను అనమాట. వీడియో తీస్తున్నా. చూడండి అది ఎలా తింటుందో. ఏదో టైప్ ఆఫ్ రామచిలుక అనమాట. ఇది చూడండి, ఇందుకు చాలా బాగుంది. ఇది కూడా ఇదో కలర్ అనమాట. ఇలా రకరకాల కలర్స్తో చాలా చాలా ఉన్నాయి, ఇంకా ముందలా మీకు చూపిస్తా.
ఇంతటితో చిలుకలు అయితే మనకి ఎండ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడబోయేది అయితే చూడండి ఫ్రెండ్స్, సింహం అన్నమాట. ఇది సింహానికి ఉంటుంది అంటే జుట్టు ఉంటుంది కదా, లేదేంటి అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఇది ఆడసింహం అనమాట. మగసింహం ఎక్కడుందో లోపల ఉండొచ్చు నాకు తెలిసి. చూడండి, దాని పక్కనే ఒక చిన్న గుమ్మం లాగా ఉంది కదా, అది గుహ అనమాట. సింహాలు ఉండే గుహ, అందులో ఉండొచ్చు అనుకుంటున్నా. మాకైతే ప్రజెంట్ ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇది ఆడసింహం చూడండి. అది ఇందాక నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్. అది ఎందుకు అలా తిరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. తిరిగిన ప్లేస్లోనే తిరుగుతుంది అనమాట. ఇదిగో నెక్స్ట్ మనకు కనిపించేది జింకలు. చూడండి ఎలా పడుకొని ఉన్నాయో, మంచి నీడ కింద పడుకొని ఉన్నాయి అనమాట. ఇది చాలా రకాల జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేమో కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి, మరి బ్లాక్ కాదు. ఇప్పుడు మనకు కనిపించబోయేది ఎలుగుబంటి ఫ్రెండ్స్. చూడండి, చాలా దూరంలో ఉంది. ఇది అయితే చాలా లాంగ్లో ఉంది అనమాట, ఎక్కడో ఉంది. ఇగో జూమ్ చేసి చూపిస్తా, చూడండి ఎలా ఉంటుందో ఎలుగుబంటిది. ఇదిగోండి చూడండి, చెట్టు కింద ఎలా కూర్చొని ఉందో. చూడండి ఫ్రెండ్స్, అరుస్తుంది ఫ్రెండ్స్. అది దాని అరుపులు వినిపించట్లేదు కానీ ఎందుకో నోరు పైకెత్తి ఏదో ఏడుస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది అనమాట. మీకు ఇంకో సైడ్ నుంచి చూపిస్తా చూడండి, కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా మీకు. చూడండి, అది మంచిగా కూర్చొని ఒక కాలేమో రాయి మీద వేసి ఇంకో కాళ్ళేమో ఎటో పడేసి చూడండి గైస్, అది ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు, దానికి ఏం కష్టాలు వచ్చాయి ఏంటో పాపం ఏడుస్తుంది అనమాట. అదిగో చూడండి, మళ్ళీ నోరు పైకెత్తి మళ్ళీ ఏడుస్తుంది. చూడండి ఒకసారి, బాధపడుతుంది అనమాట, ఏదో బాధలో ఉంది ఫ్రెండ్స్. ఎలుగుబంటి అయితే ప్రజెంట్ చాలా మూడప్లో ఉంది, చాలా దూరంగా కూర్చొని ఏడుస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి కనిపించబోయేది ఇంకోటి అనమాట. ఇది కూడా ఎలుగుబంటి లెక్కనే ఉంది. ఇది చిన్న ఎలుగుబంటి అనుకుంటా ఇది. చూడండి, దీన్ని అయితే హాఫ్ అన్ అవర్ దాకా అబ్జర్వ్ చేసా ఫ్రెండ్స్, ఆ ప్లేస్లో నిల్చొని. అది తిరిగిన ప్లేస్లోనే తిరుగుతుంది. ఇందాక మనకి సింహం కనిపించింది కదా, ఆడసింహం, సేమ్ అట్లానే ఇది కూడా అలాగే తిరుగుతుంది అనమాట. తిరిగిన ప్లేస్లోనే తిరుగుతుంది. అదిగో చాలా సేపు చూసి అంతసేపు తిరుగుద్ది అని, తిరుగుతూనే ఉంది. నాకేగా చూడలేక వచ్చేసా అనమాట నెక్స్ట్ వేరే ప్లేస్కి. చూడండి గాయస్, ఇప్పుడు మనకు కనిపించేది నక్కలు అనమాట. చూడండి, 2 నక్కలు ఎలా ఉన్నాయో. యాక్చువల్గా అయితే నక్కలు మనిషిని చూస్తే పారిపోతాయి. ఏంటంటే జూలో పెరిగే నక్కలు కదా, మనుషులు కొంచెం దగ్గర నుంచి చూసినా కూడా అలాగ ఉన్నాయి అనమాట. అలవాటైపోయింది వాటికి. ప్రజెంట్ మనం కనిపించేది నీటి గుర్రం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో దాని మూతి ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇది ఏంటంటే స్నానం చేస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది అనమాట. మంచిగా వాటర్లో మునుగుతూ తేలుతూ ఉందన్నమాట ఇందాకల నుంచి. దీన్ని ఒకసారి పైకి ఎక్కుద్దేమో చూపిద్దాం మీకు కూడా అని చూస్తున్నా, కానీ అసలు రావట్లేదు, బయటికి రావట్లేదు. మొత్తం కంప్లీట్గా నీటిలో మునిగిపోయి తలకాయ మాత్రం పైకి ఎత్తుంది మునుగుతుంది, పైకి ఎత్తుంది మునుగుతుంది. పైకైతే అసలు రావట్లేదు. దీనికోసం చాలా వెయిట్ చేశా, పైకి వస్తుందేమో చూద్దాం, దీని బాడీ చూద్దామని, అంటే దీని ఆకారం ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి అనుకున్నా. కాకపోతే కుదరలేదు. మీకు ఓన్లీ తలకాయ వరకే ప్రజెంట్ అయితే కనిపిస్తుంది, అదే మీకు చూపిస్తున్నా. ప్రజెంట్ మనం చూడబోయేది బటర్ఫ్లై వరల్డ్ అనమాట. చూడండి గాయస్, దీన్ని అయితే ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. మొత్తం పూల మొక్కలు, దీనికోసం సపరేట్ ఒక సీతకొక చిలుకల కోసం స్పెషల్గా అరేంజ్ చేశారనమాట. చూడండి గాయస్, లోపల ఎంత బాగుందో. ఇందులో చాలా రకాల సీతకొక చిలుకలు ఉంటాయి. అంటే నేను ఇంతకు నుంచి చాలా ట్రై చేశాను అనమాట, సీతకొక చిలుకలను దగ్గర నుంచి జూమ్ చేసి చూపిద్దామని. కాకపోతే ఏంటంటే దగ్గర నుంచి మీకు చూపిద్దామని వీడియో తీయడానికి వెళ్తుంటే అవి ఉండట్లేదు, ఆగట్లేదు అనమాట, ఉరుకుతున్నాయి అనమాట. చాలా ట్రై చేశాను దగ్గర నుంచి. మీకు రకరకాల సీతకొక చిలుకలు అంటే చాలా కలర్స్లో ఉన్నాయి. ఈ కంటికి కనిపిస్తున్నాయి, వీడియోలో కనిపించట్లేదు. మీకు చూపిద్దామని ట్రై చేయగానే ఆగట్లేదు. అవి ప్రజెంట్ అయితే ఒకటే ఆగుంది, దీన్ని మాత్రం మీకు చూపిస్తున్నా. చూడండి, తింటుందన్నమాట. వాటి కోసం ఏదో ఫ్రూట్స్ పెట్టారు, జ్యూస్ తాగుతుందన్నమాట. ఇప్పుడు మనకు కనిపించబోయేది పాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి మొత్తం పాములే ఉంటాయి, చాలా రకరకాల పాములు ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. చూడండి ఒకసారి, ఇది ఏం పాము అంటారంటే దీన్ని జరుగుడ్డు ఏదో అంటారు, నాకు కూడా తెలియదు. జరుగుడ్డు లాగా ఉంది. దాని తర్వాత మనకు కనిపించేది తాబేలు ఫ్రెండ్స్. చూడండి, ఒక తాబేలు పిల్ల అనమాట. పిల్ల ఇది పెద్దది కాదు, పెద్ద ఇంకా ముందలు ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇది పైకి వచ్చి చూస్తుంది అనమాట. మంచిగా స్నానం చేసింది, స్నానం చేసి పైకి వచ్చి చూస్తుంది. ఇగో చూడండి, చాలా తాబేలు పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఇవి మొత్తం చిన్న చిన్నవి అనమాట.
ఇగో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొండ చిలువ లాంటి బాల్ పైథాన్ అనమాట. ఇది ఏంటంటే భయం వేసినప్పుడు ముడుచుకొని ఉంటుంది, అందుకే దాన్ని బాల్ పైథాన్ అంటారు. ఇదిగో చూడండి, ఇదో రకమైన పాము ఇది. ఇదిగో చూడండి, చాలా రకరకాల పాములు ఉన్నాయన్నమాట. వీటి శరీరంపై ఎలా ఉందంటే మొత్తం కొండ చిలువ లాగానే ఉంది, కాబట్టి వీటి రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు నాకు అంతగా తెలియదు. చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఒక్క పాము మాత్రమే దీని తలకాయ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం మూమెంట్ ఇస్తుంది అనమాట. మిగతా పాములన్నీ అసలు ఎలా ఉన్నాయంటే అదే బొమ్మ రియల్ పాము అన్నట్టు ఉన్నాయి, అంటే మొత్తం ముడుచుకొని ఉన్నాయి అనమాట. అది కదలట్లేదు, మెదలట్లేదు అనమాట. మిగతా పాము ఇది ఒకటే కొంచెం మూమెంట్ ఇస్తుంది. చూడండి ఎలా ఉందో, చాలా భయంకరంగా ఉన్నాయి కదా. చూడండి ఇది కూడా అలాగే ఉంది. ఇదో రకమైన పాము అనమాట ఇది. చూడండి గాయస్, ఇప్పుడు మనకు కనిపించబోయేది స్కేలెడ్ వైపర్ అనమాట. చూడండి పాము ఎలా ఉందో, మట్టిలో కలిసిపోయింది అనమాట. ఇది స్కేలెడ్ వైపర్. చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఈ పాము అయితే. చాలా విస్ఫోరితమైన పాము ఇది, చాలా డేంజర్ అనమాట ఈ పాము. చూడండి ఇప్పుడు మనకు కనిపించబోయేది చూడండి గాయస్, మనం విలేజెస్లో చూస్తుంటాం కదా తొండ అనమాట ఇది. చూడండి ఇది మనకి విలేజెస్లో చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ చూడండి ఇక్కడ ఈ వీడియోలో మీకు చిన్నగా కనిపిస్తుందిలే, కానీ చూడండి చాలా పెద్దగా ఉందన్నమాట. మన ఊరిలో ఉడుము చూస్తుంటాం కదా, ఉడుము ఎంత పెద్దగా ఉంటుంది ఆ సైజులో ఉందన్నమాట ఇది. యాక్చువల్గా రియల్గా చూస్తే అలా ఉంది, చాలా భయంకరంగా ఉందన్నమాట చూడడానికి. ఇదిగో దాని పక్కన ఇంకొకటి, ఇది ఆడదనుకుంటా. ఇది చుట్టూ ఏంటంటే మొత్తం మెస్ వేసారు. మీకు వీడియో తీసి చూపెడదామంటే చాలా కష్టమైపోతుంది. ఆ మెస్ హోల్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కెమెరా పెట్టి తీయాల్సి వస్తుంది అనమాట వీడియో. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం చూడబోయేది కొంగలు ఫ్రెండ్స్. చూడండి కొంగలు, చూడండి జూమ్ చేసి చూపిస్తా ఎంత బాగున్నాయో చూడండి. మనం రియల్గా అయితే ఇలాంటి బ్యూటిఫుల్ అంటే ఎంత పెద్ద పెద్ద కొంగలు చూడడం చాలా రేర్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. మనం సినిమాలో అలా షూట్ చేసిన వీడియోలు చూస్తుంటాం కదా, అలా ఉన్నాయన్నమాట. ఇగో బాతులు, కొంగలు చెప్పాలంటే రకరకాలు ఉన్నాయన్నమాట. వాటి పేర్లు అయితే తెలియదు నాకు. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
ఇప్పటిదాకా మనం రకరకాల పక్షులు చూసాం కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జింకలు కనిపిస్తున్నాయి. ఇవి మొత్తం ఒకే సైజులో ఉన్నాయన్నమాట. జస్ట్ ఇప్పుడే ఒక జింక పిల్ల డెలివరీ అయిందనమాట. ఒక 1-2 మినిట్స్ ముందు వచ్చింటే మీకు చూపెట్టేవాడిని, కానీ మిస్ అయింది. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఏంటంటే అంటున్నారనమాట ఇప్పుడే ఒక జింక పిల్ల పుట్టిందని. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చాలా బాగున్నాయి, మంచిగా తినుకుంటూ ఉన్నాయి అన్నమాట. చూడండి గాయస్, ఇప్పుడు మనం చూడబోయేది అడవి దున్నపోతు అనమాట. చూడండి, మనం బాహుబలి సినిమాలో రానా ఫైట్ చేస్తాడు కదా, ఆ టైప్ ఆఫ్ దున్నపోతు అనమాట ఇది. ఆ టైప్ ఆఫ్ కాదు, అదే దున్నపోతు. చూడండి గాయస్, ఇప్పుడు మనకు కనిపించబోయేది జింకలు అనమాట. ఏ టైప్ ఆఫ్ అనమాట. దాని పక్కనే చూడండి మనకి నెమలి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళాక మీకు చాలా నెమళ్ళు కనిపిస్తాయి, అవి కూడా మీకు చూపిస్తా. చూడండి ఎంత బాగుంటాయో. కొంచెం మీకు ముందుకెళ్ళాక చూపిస్తాను ఇవి దాటిన తర్వాత. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవిగో చూడండి ఫ్రెండ్స్, నెమళ్ళు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనకు కనిపించే నెమళ్ళంతా ఫీమేల్ నెమళ్ళు అనమాట. అంటే పింఛమున్న నెమళ్ళేమో మగ నెమళ్ళు, అలాగే పింఛం లేని ఇలా ఉంటాయి కదా మనకు కనిపించేది, అవేమో ఫీమేల్ పికాక్స్ అనమాట. చూడండి, కొంచెం ముందుకెళ్ళాక మీకు పింఛమున్న మేల్ పికాక్స్ చూపిస్తా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. పింఛం విప్పినప్పుడు రియల్గా లైవ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు చూపిస్తా కొంచెం ముందుకెళ్ళాక. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంతకు మీకు చెప్పే కదా మేల్ పికాక్ అని, అదే ఇదనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము కరెక్ట్గా వచ్చామో లేదో చూడండి, ఎలా విప్పి రెడీగా ఉందో. మా కోసం విప్పినట్టుంది. అంటే నేను ఇలా చూడడం ఫస్ట్ టైం అంట, నెమలి పింఛం విప్పినప్పుడు ఇలా చూడడం ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. లైవ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మూలకు ఒక నెమలి కనిపిస్తుంది కదా, అది ఫీమేల్ నెమలి అనమాట. ఇది మగ నెమలి ఎందుకు ఇలా పింఛం విప్పుతుందంటే, ఇది ఆడ మగ నెమళ్ళు ఉంటాయి కదా, అవి రెండు కలుసుకునే టైం వచ్చినప్పుడు ఏంటంటే ఈ మగ నెమలి ఇలా పింఛం విప్పి అలా చేస్తుందన్నమాట. ఒక్కోసారి డ్యాన్స్ కూడా వేస్తాయంట, నేను ఎప్పుడు చూడలేదు రియల్గా. నెమళ్ళు పింఛం విప్పి నాట్యం చేస్తాయి అంటారు, అది ఎప్పుడు నేను చూడలేదు. చూడండి, దాని ఎదురుగా ఒక ఫీమేల్ పికాక్ ఉందన్నమాట. దాన్ని ఆకర్షించడానికి ఈ నెమలి ఇలా పింఛం విప్పుద్ది. చూడండి, దాని ఎదురుగుండి ఎలా పింఛం విప్పిందో. చూడండి గాయస్, దాని పక్కనే మనకి ఇంకో పికాక్ కనిపిస్తుంది. అంటే ఇందాక మనకు పింఛం విప్పింది కదా, దాని పక్కనే అనమాట, రైట్ సైడ్లో. ఇది నార్మల్గానే ఉంది. అదిగో అక్కడ దాని ముందర చూడండి, దానికి లెఫ్ట్ సైడ్లో, పికాక్కి లెఫ్ట్ సైడ్లో ఇంకో నెమలి ఉంది. అది ఫీమేల్, ఇది మేల్ అనమాట. ఇదైతే నార్మల్గానే ఉంది, పింఛం ఏమి విప్పలేదు. ఇక్కడితో మనకి నెమళ్ళు ఎండ్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెమలి పింఛం విప్పితే. చూడడానికి అయితే చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఆకులు తింటుంది. దానికోసం ఏం చేశారంటే
కంచి పక్కనే ఒక చెట్టు కొమ్మను నరికి కట్టేశారు అనమాట. తెడ్డు ఉంది అనమాట. చూడండి ఎంత హైట్ ఉందో. ఒక 1 ఫ్లోర్ హైట్ ఉంటుందేమో నాకు తెలిసి. చూడండి గాయస్, ఫైనల్గా మనకు కనిపించేది జిబ్రా అనమాట, చేరల గుర్రం. చూడండి ఏం చేస్తుందో, తొట్టులో నీళ్ళు తాగుతుంది అనమాట. ఆల్రెడీ తినేసినట్టుంది ఇది. చూడండి నీళ్ళు తాగుతుంది. దీనికోసం ఐరన్ కన్ చేశారు చుట్టూ. ప్రజెంట్ అయితే మనకు ఒకటే కనిపిస్తుంది. ఇదే లాస్ట్ అనమాట జూ పార్క్లో. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం స్టార్ట్ అయ్యాం కదా, ఆ పాయింట్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చూపించడానికి ట్రై చేస్తా.